మర్డర్ చేసి ఎక్కడికి రా పారిపోతున్నావు? నేనెవరిని మర్డర్ చేశాను సార్? సావిత్రిని బెదిరించి బాధ పెడుతున్న విషయం తట్టుకోలేకపోయాను. అందుకే ఫోన్ చేసి బెదిరించాను. రాజు సార్, మన ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. టోటల్ డీటెయిల్స్ అన్ని ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయి. ఎస్ సార్. నిన్ను చూస్తుంటే జాలిస్తుంది, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఊర్మిళని హత్య చేసింది నేనే కాబట్టి. ఊర్మిళని హత్య చేశానని కోర్టులో అలా అందరి ముందు ఎందుకు ఒప్పుకున్నావురా? హత్య చేశాను కాబట్టి. విడాకులు పేపర్లో పంపిస్తాను, సంతకం పెట్టి పంపించు చాలు. నీ భర్తనంటే నీకంత కోపం వస్తే నా భర్తనంటే నా కోపం రాదా? ఆడదంటే అంతే. ఈ మత్తుకు పడ్డా దిగాక లేస్తాడు. ఆడదాని మత్తులో పడితే చచ్చినా లేవలేడు. రామాయణంలో రావణాసురుడు చచ్చినా, మహాభారతంలో దుర్యోధనుడు చచ్చినా కారణం ఆడదే. యుద్ధాలు పుట్టింది, రాజ్యాలు పోయింది ఆడదాని వలనే. అన్నీ తెలిసినా నువ్వు మాత్రం ఈ సావిత్రి చుట్టూనే తిరుగుతున్నావు. ఆడదంటే పడని నీలాంటి వాళ్ళు ఇలాంటి ఉదాహరణలే చెప్తారు. నచ్చిన వాళ్ల కోసం ప్రాణాలిచ్చిన ఆడవాళ్ల కథలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా చదువు, నీ అభిప్రాయం మారుతుంది. అలాంటి కథలు చదివి నీలాగా తయారయ్యే ఓపిక నాకు లేదు గాని, గ్రహాలన్నీ వాటి కక్షల్లో తిరగడం మానేసి నీ చుట్టూ తిరుగుతున్నాయంటూ హుషారుగా వెళ్ళావుగా. మరి ఇలా నీరసంగా ఉన్నావే? ఏ గ్రహాలు కక్షలు మారాయా? గ్రహాలు మారలేదు, సావిత్రి మారలేదు. కాలం మారింది, ఊరు మారింది, మనిషి మాత్రం మారలేదు. ఆ పల్లెటూరు అమాయకత్వం ఇంకా అలాగే ఉంది. దానివల్ల నీకు నష్టమే ఉంది? ట్రాప్ చేయాలి అంటే తెలివితేటలాడడం వస్తేమో గాని అమాయకత్వం అడ్రాదుగా. వెరైటీగా నాకు అమాయకత్వమే అడ్డొస్తుంది. పక్క వాళ్ళు చూస్తారు, ఎదుటి వాళ్ళు చూస్తారు అంటూ నలుగురి గురించి ఆలోచించి నన్ను దూరం చేస్తుంది. నలుగురు గురించి ఆలోచించేవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకోరు. ఇంకా నీ గురించి ఏం ఆలోచిస్తుంది? అలా అని ఆశపడ్డదాన్ని వదిలేస్తావా? ఆలోచించేలా చేసుకోవాలి. ఎలా? నా అవసరం తనకు కల్పిస్తే ఆటోమేటిక్గా నా గురించి ఆలోచించడమే కాదు, నా చుట్టూ తిరగడం కూడా మొదలు పెడుతుంది. ఆలోచించవలసిన అవసరం ఏముంటుంది? గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎంతో మందిని ఎక్కడున్నా కలిపే ఈ నెట్వర్క్ నా అవసరం సావిత్రికి కల్పిస్తుంది. సావిత్రికి దగ్గర కావటానికి నాకు ఈ ఆయుధం చాలు. డోర్ ఓపెన్ గా ఉందేంటి? మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాను. నీకు కూడా ఇద్దామని తీసుకొచ్చాను. నీకు ఇచ్చేద్దామని నేను ఇలాగొచ్చాను, నువ్వు అలాగొచ్చావు. నా కోసం మీరేమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. దయచేసి ఊరికే ఇలా రాకండి.
ఆ ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం హెల్పింగ్. సార్ దయచేసి వెళ్తారా? అంటే అది ప్లీజ్ వెళ్ళండి. అలాగే గుడ్ నైట్. ఛీ! హలో, ఎవరై ఉంటారు ఇలా చేస్తున్నారు? హలో హలో హలో, ఎవరండి? మాట్లాడరే. హలో, ఎవరండి? హలో, ఫోన్ చేసి మాట్లాడకపోవడం మీకు సరదాగా ఉందేమో, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్న బాధలతోనే అల్లాడిపోతున్నాను. మధ్యలో ఇలా ఫోన్ చేసి మీరు నన్ను బాధ పెడుతున్నారు. దయచేసి ఇలా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. నన్ను వదిలేయండి. ఏరా మదన్ మోహన రంగెత్తున్నావా? ఏడ్రా పిలవడు? యారా మదన్ మోహన అంట. మదనని రొమాంటిక్ గా పిలవమని చెప్పానా? నీ పేరే కదరా పిలిచాను. అలా కోపడతావేంటి? కోపడికి ఏం చేయమంటావు? కోపడికి ఏం చేయమంటావు? మదన్ అంటే మన్మధుడికి దగ్గరగా ఉంటది, వినడానికి చెవులకి ఎంపుగా ఉంటది. అలాగే పిలుస్తాను గానీ రంగేస్తున్నావేంట్రా? ఈ వయసులో నీకన్నీ అవసరం అంటావా? ఏం వయసు అయిపోయిందిరా? ఒంట్లో ఏడుంది, ఎన్ను పూసలో దమ్ముంది, నీలాగా రాలిపోకుండా జుట్టుంది. ఆ తెల్లదనానికి ఇంత నల్ల రంగు అద్దామనుకో, ఓ 10 ఏళ్ళు వెనకడిపోద్ది. తోడులేని ఆడంగులందరూ ఎంటడిపోతారు. పెళ్ళాన్ని తీర్థయాత్రలకు పంపించేసి నువ్వు రసయాత్రలు చేసుకుంటూ కూర్చున్నావా? నువ్వు అదృష్టవంతుడురా. రేయ్, దేనికైనా సీజన్ ఉంటదిరా. కాను రేయ్, ప్రపంచకంలో ఆడమగకి మాత్రం సీజన్ ఉండదు రోయ్. దేవుడు ఎందుకు ఎట్లేదంటావు? వాళ్ళిద్దరిని అందుకే పుట్టించాడు కాబట్టి. ఇవాళ ఏ కోడి దొరికిందేంటి? మంచి హుషారు మీద ఉన్నావు. నాటుకోడే గాని దాని సీగదరగా చెప్పాలంటే మాటలు లేవే. మన ఫ్లాట్స్ లో మాత్రం కోడి ఏది ఉందిరా? ఎదురుగానే ఉంది కదరా సావిత్రి. సావిత్రా? ఏంట్రా బాబు నువ్వు చెప్పేది? సావిత్రి ఎక్కడా, నువ్వెక్కడా? మరి చెట్టుకి గులాబీ చెట్టుకున్నంత తేడా ఉంది. నమ్మవుగాను రే. టైం బాగుందనుకో తెప్పలేకపోయినా తెడ్డుతో ఒడ్డెక్కేయచ్చు. బాగాలేదనుకో ఏట్లో ఫిష్ కూడా ఎగురొచ్చి రెస్టారెంట్ లో డిష్ అవుద్ది. మన టైం బాగుందిరా బాబు. అందుకే సావిత్రి మొగుడు జైలుకి వెళ్ళాడు. అమ్మా నాన్నతో గొడవ పెట్టేసుకుని అడ్డం లేకుండా పంపించేసి ఒంటరిగా ఎయిటింగ్. ఖాళీగా ఉన్నప్పుడు కాసింత మొగతోడు కావాలి కదా. అందుకే ప్రస్తుతానికి మంచేసాడు మనమే చూసుకుంటున్నాం. నిజమేనంటావా? ఆపదం చెప్పాల్సిన కర్మ నాకేంట్రా. కుసింత ఆగు. నెక్స్ట్ సావిత్రిని మెయింటైన్ చేయబోయేది మనమే.
నువ్వు తోపురా బాబు. ఏమాయ చేస్తావు కానీ ఇట్టే మడి చేస్తావు. ప్రపంచకంలో చాలా రుసులుంటాయిరా, కానీ ఆడదాని రుసి మగాడికి, మగాడి రుసి ఆడదానికి తగిలిందనుకో, మన ధవళేశ్వరం పులస రుసి కూడా దాని ముందు పనికిరాదే. నువ్వు దేవుడురా బాబు. కరెంటు బిల్ కట్టారమ్మా? కరెంటు బిల్లు అయ్యో మర్చిపోయానండి, కట్టలేదు. ఈరోజు ఆఖరి రోజమ్మా, కట్టకపోతే ఫీజు లాక్కుపోతారు. సమయానికి గుర్తు చేశావు. ఒక పంచే, డబ్బులిస్తాను, వెళ్ళి బిల్లు కట్టేసిరా. ఉం? మా ఆవిడ కూడా లేదమ్మా. కింద నేను కూడా లేనంటే మిగిలిన వాళ్ళు గోల పెట్టేస్తారు. నేను వెళ్ళేనమ్మగారు. సరే నేనే కడతానులే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. కరెంటు బిల్ ఎక్కడ పెట్టాను? సావిత్రి, ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నావు ఎక్కడికి? కరెంటు బిల్లు కట్టాలి, లాస్ట్ డేట్ అంటేను. కరెంటు బిల్లు కట్టడానికి నువ్వు వెళ్తున్నావా? తప్పదుగా. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు సావిత్రి? ఛే, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను కలుస్తాను అనుకోలేదు. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? ఒంటరిగా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వే బయట తిరుగుతూ ఏంటో సావిత్రి, నాకైతే బాధగా ఉంది. సరే సరే, ఎండలో ఎందుకు, అలా నీళ్ళలో నిలబడదు గనరా. లేట్ అయితే మళ్ళీ ఈ సేవ దగ్గర క్యూ పెరిగిపోతుంది. నేను వెళ్తాను. నేను ఇలా చూశాక ఎండలో ఎలా వెళ్ళనిస్తాననుకున్నా? ఆ బిల్లు నేను కట్టొస్తాను. అంటే మీరెందుకు? నేనే వెళ్తానులేండి. నువ్వు వెళ్ళవేంటి? నేను వెళ్ళి కట్టేసి వస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. అంటే మీరు సాటి మనిషిగా సహాయం చేయడం తప్పేం కాదు. ఇటివ్వు, ఇవ్వు. రిసిప్ట్ నేను ఇంటికి తీసుకొచ్చిస్తాను, నువ్వు వెళ్ళి సావిత్రి. మ్, ఆగాగు, నడుచుకుంటే ఎలా వెళ్తావు? ఆటో. వెళ్ళు సావిత్రి. బాయ్. నా ఇంట్లో కష్టపడాల్సిన నువ్వు ఈ ఇంట్లో కష్టపడ్డం ఏంటి సావిత్రి? తీసుకుపోతా, నా ఇంటికి తీసుకుపోతా. సావిత్రి, ఇలా డల్గా ఉంటే ఎలా? చూడు, ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు. ధైర్యంగా ఉండు సావిత్రి. సరే, బిల్ కట్టేశాను, ఇదిగో రిసిప్ట్. థ్యాంక్స్. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి సావిత్రి? అసలు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నువ్వు బయటకు పోవాలా? తప్పదుగా, నా పనులు నేనే చేసుకోవాలి. ఎందుకు?
నేను లేనా? ఆ, అదే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి స్నేహితుడిగా నేనున్నాను కదా అంటున్నాను. అలా ఆధారపడటం మొదలైతే అదే అలవాటవుతుంది. నాకది ఇష్టం లేదు. కూర్చోండి, కాఫీ చేసి తీసుకొస్తాను. అలవాటు చేసుకోవాలి సావిత్రి, లేదంటే ఆ దారిలోకి ఎలా వస్తావు? ఆ, ఆ, నే- నేను హలో హలో, మాట్లాడరేంటండి? ప్రతిరోజు ఈ టార్చర్ ఏంటి? ఫోన్ చేస్తారు, మాట్లాడరు. ఎవరండి మీరు? రాత్రి పగలు తేడా లేకుండా మీ ఇష్టానికి ఫోన్ చేస్తారు, మాట్లాడరు. హలో, అడిగేది మిమ్మల్నే, మాట్లాడండి. హలో హలో హలో. ఎవరు సావిత్రి? ఏంటి అలా అరుస్తున్నావు? అదా, అది ఎవరోలే. ఏంటి, ఎవరన్నా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? అబే, అదేం లేదు. ఏంటి సావిత్రి, అంత టెన్షన్గా మాట్లాడుతూ ఏమీ లేదంటావే? దూరం అయిపోయాను కదా అని మరీ అంత దూరం చేయకు సావిత్రి. కనీసం సాటి మనిషిగా అయినా సహాయం చేసే అవకాశం ఇవ్వు. ప్లీజ్ సావిత్రి, ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. చెప్పు సావిత్రి. కమాన్ సావిత్రి, చెప్పు. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఆలోచిస్తావేంటి సావిత్రి? చెప్పకుండా అలా ఎన్ని రోజులు బాధపడదామని? నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఎవడో ఏంటో రేపటికల్లా తేల్చేస్తాను. వాడంతా చూస్తాను. ఒకటి గుర్తుంచుకో సావిత్రి, నీతో బతుకు పంచుకోలేకపోయినా
నీ బాధలను పంచుకోవడానికి నేనున్నాను. ఏం చేస్తున్నావు సావిత్రి? అరే మొఖమేంటి అలాగుంది? ఎప్పుడు ఇలా బాధపడతా ఉంటే చూడ్డానికి నాకు బాధగా ఉంటది. ఇదిగో కష్టం కర్పూరం లాంటిది, ఎక్కువ రోజులు ఉండదు, కరిగిపోద్ది. కాకపోతే కుసింత ఓపిక పట్టాలంతే. అన్నట్టు నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను, సరుకులు ఏమైనా తెచ్చిపెట్టమంటావేటి? నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. మరీ నాకంత అవసరమైతే నేనే మిమ్మల్ని అడుగుతాను. ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు. అంత కష్టం నీకెందుకనిలే, ఎలాగో నేను వెళ్తున్నాను కదా. నా పని నేను చేసుకోవడం నాకేం కష్టం కాదు. మీరు వెళ్ళిరండి. నీకు మరి మోమాటం సాయిత్రా. సర్లే, ఇదిగో సరుకులు వద్దంటే చల్లగా కూల్ డ్రింక్ తెస్తాను. వద్దు. అవును, ఇందాకెవరో కుర్రాడొచ్చాడు, ఇంతకు ముందు ఎప్పుడు పెద్దగా కనిపించలేదు, ఈ మధ్యన తరచుగా వచ్చేస్తున్నాడు. బంధువా? కాదండి. మీకేమైనా ప్రాబ్లమా? దయచేసి మీ పని మీరు చూసుకోండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు నేనేటన్నానని? సర్లే, నీ మూడు బాగున్నట్లేదు, నేను మళ్ళీ వస్తాలే. ఏ మనుషుల్ని పుట్టించావయ్యా? ఒక ఆడపిల్ల కష్టంలో ఉంది, తనని బాధ పెట్టకూడదనే జ్ఞానం కూడా లేకుండా ఎవరి పాటికి వాళ్ళిలా నన్ను హింసిస్తున్నారే. వాళ్ళంటే మనుషులు. నీకన్నా నా మీద జాలి కలగటం లేదా? ఎన్ని రోజులు నన్ను ఇలా బాధ పెడతావు? ఈ బాధలు కష్టాలు నా భర్తని విడిపించుకోవడానికైతే సంతోషంగా భరిస్తాను. ఆయన్ని విడిపించుకోవడానికి నువ్వే ఏదైనా దారి చూపించు, దారి చూపించు. ఏ సినిమాలో శోభనం సీన్ బాగుందో చూసి అలా ప్లాన్ చేద్దామని ఇదిగో ఈ డివిడీస్ అన్నీ తెచ్చాను. రా, వచ్చి నువ్వు సెలెక్ట్ చేయి.
చెప్పండి మేడం. ఈ డివిడీలు మీ దగ్గర రెంట్కి తెచ్చినవేగా? అవును మేడం, మా దగ్గర తీసుకెళ్ళినవే. సరే, ఎప్పుడు తీసుకున్నారో చెప్పగలరా? ఒక్క నిమిషం మేడం. ట్వంటీ 24th తీసుకెళ్లారు మేడం. ఒకసారి నేను చూడొచ్చా? చూడండి మేడం. ఈ డివిడీలు తీసుకొచ్చింది మా వారు. ఆయన మీకు తెలుసా? ఎందుకు తెలీదండి, మొదటి నుంచి డివిడీలు మా దగ్గర తీసుకెళ్తుంటారు. ఓ, ఇందులో ఆయన తీసుకెళ్లిన టైం రాస్తుంది. అది కరెక్టేనా? కరెక్టే మేడం. ఎవరు తీసుకెళ్లినా టైం నోట్ చేస్తాం. సరే, ఎంత అయిందో చెప్పండి. 300 మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. $710కి వేరే షాప్లో డివిడీలు కొన్నారు. $745కి ఇక్కడ కొన్ని అద్దెకు తీసుకున్నారు. ఊర్మిళ చనిపోయిన టైం కూడా 7:45. ఆ టైంలో ఆయన షాప్లో ఉన్నట్టు ఈ రిజిస్టర్లో ఉంది. మరి హత్య ఎలా చేస్తారు? అంటే నా నమ్మకమే నిజం, ఆయన ఈ హత్య చేయలేదు. వా, చూడ్డానికి ఎంత బాగుంది చంట. ఈ సత్యగోడెవడు? సావిత్రి మొదట చూసింది నన్ను, ప్రేమించింది నన్ను, పెళ్లి చేసుకోవాలని కలలు కంది నన్ను. నా కోసం పెళ్లి చూపులు కూడా కాదని పారిపోయి మరీ వచ్చిందిరా నా సావిత్రి. ఏదో బ్యాడ్ టైం వల్ల లాస్ట్ మినిట్లో మనల్ని షూట్ చేయడం, అడ్రస్ లేకుండా పోవడం జరిగింది. ఆ గ్యాప్లో వచ్చేసి సత్య సావిత్రికి తాళి కట్టేసి నాది అని ఐఎస్ఐ మార్కేసేశాడు. తప్పు కదా? చెప్పు సావిత్రి, తప్పు కదా? సావిత్రి నాది. అప్పుడైనా ఇప్పుడైనా సావిత్రి నాదే. నువ్వు చెప్పు సావిత్రి. సత్య నా నుంచి నేను లాక్కున్నాడు కాబట్టి నేను రాగానే ఆయన తప్పుకోవాలిగా. అందుకే సత్య అవుట్, నేను ఏం. ఇక నుంచి నువ్వు నా దానివి సావిత్రి. మనకు మనమే భార్యాభర్తలం. ఓకేనా? సత్య లేడు, ఇక రాడు. నీకు నేను, నాకు నువ్వు. ఎలా ఉన్నావు సావిత్రి? అడవిలో లేడు పిల్ల, సమాజంలో ఒంటరి ఆడపిల్ల ఎలా ఉంటుందండి? అలాగే ఉన్నాను. పలకరించేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు ఎక్కువయ్యారు. అందుకు కారణం నా మీద అభిమానమో జాలో కాదు, నేను ఒంటరిగా ఉండటం. మనుషులు మనుషుల్లా లేరండి. ఎదుటి వాళ్ల బాధ తమకి అవకాశం అనుకుంటున్నారు. ఎదుటి వాళ్ల కన్నీళ్లతో తమ దాహం తీర్చుకోవాలనుకుంటున్నారు. అలాంటి మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి మీరొచ్చి ఇక్కడ కూర్చున్నారు. నిన్ను వదిలి రావడం నా ఇష్టం కాదు సావిత్రి, కానీ తప్పలేదు. తప్పు చేశాక శిక్ష తప్పదుగా. అందుకే అనుభవిస్తున్నాను.
ఎందుకండి ఈ త్యాగం? మీ త్యాగం మనల్ని దూరం చేసి మరింత బాధ పెడుతుందే గాని మనల్ని సంతోషపెట్టగలుగుతుందా? ఒంటరి ఆడదంటే దారిలో దొరికిన నిధి అనుకునే ఈ మగాళ్ళను చూసి బాధపడాలో, మీరు చేసిన ఈ త్యాగానికి ఆనందపడాలో నాకు అర్థం కావడం లేదండి. నేనేం త్యాగం చేశాను సావిత్రి? తెలీదనుకున్నారు కదూ? మీరు తప్పు చేయరన్న నా నమ్మకం తెలుసుకునేలా చేసింది. దేవుడైన రాముడు కూడా తన భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడు. కాని నా రాముడు ఒంటరిగా సీత ఏమైపోతుందా అని ఆలోచించకుండా తానే అగ్నిప్రవేశం చేశాడు. గులాబీ పువ్వు మీద ప్రేమతో ఆ పువ్వును తాకాలని, తన గుండెల మీద వాలాలని గొంగలి పురుగు జీవితకాలం ప్రాకులాడుతుంది. సీతాకోక చిలుకగా ఆ కోరిక తీరుతుంది. కాని గొంగలి పురుగు చనిపోతుంది. అలాగే మీకోసం, మీ ప్రేమ కోసం తిరిగి తిరిగి మీరు బయటకొచ్చేసరికి సమాజం నన్ను బతకనిచ్చేలా లేదండి. ఆడదాని మాంసం ముద్ద కోసం ఆశగా ఎగబడే రాబందులు బతకనివ్వవు. ఎందుకండి చెయ్యని తప్పును మీ మీద వేసుకున్నారు? నేను తప్పు చేయకపోవడం ఏంటి సావిత్రి? ఇంకా నన్ను నమ్మించాలని చూడకండి. ఊర్మిళను మీరు చంపలేదని నాకు తెలుసు. ఊర్మిళ చనిపోయింది రాత్రి 7:45 ఆ టైంకి మీరు డివిడి షాప్లో ఉన్నారు. ఒకే మనిషి ఒకే టైంలో 2 చోట్ల ఎలా ఉంటాడు? నేను డీవీడీ షాప్లో ఉన్నానని నీకెవరు చెప్పారు? మీరు తెచ్చిన డివిడీలు 7:45 మీరు ఆ షాప్లో డివిడీలు అద్దెకు తెచ్చినట్లు వాళ్ళ రిజిస్టర్లో మీ సంతకం కూడా ఉంది. నాకు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఎవరికోసం ఈ త్యాగం? ఇప్పటికైనా నిజం చెప్పండి. ఎందుకిలా చేశారు? నీకోసం. కోర్టులో నీకు శిక్ష తప్పదని నాకు అర్థమైంది. కటకటాల మధ్య నిన్ను చూసే శక్తి నాకు లేదు. అందుకే నేరం నా మీద వేసుకున్నాను. కటకటాల మధ్య మీరు నన్ను చూడలేరు, నేను మాత్రం మిమ్మల్ని చూడగలనని ఎలా అనుకున్నారండి? ఏ తప్పు చేయని మీరు నా కోసం శిక్ష అనుభవించడం ఏంటి? నేను మిమ్మల్ని విడిపించుకుంటాను. ఊర్మిళని హత్య చేసింది ఎవరో తెలుసుకుని మిమ్మల్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. ఒంటరిగా నువ్వేం చేయగలవు సావిత్రి? నా భర్త తప్పు చేయలేదన్న ధైర్యం, మీ మీద నాకున్న ప్రేమ నాకు తోడుగా ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానండి? విధి విడదీయాలని చూస్తుంది, కలుసుకోవాలని మనం చూస్తున్నాం. మనమే గెలవాలండి. గెలిపిస్తాను. హలో, ఏంటి నీ ఇష్టానికి లోపలికి రావడమేనా? పర్మిషన్ ఏమీ అడగరా? సారీ, సార్ని కలవాలి. అయితే ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీకా? అదేంటి? మరి ప్రస్తుతం సార్ ఢిల్లీలోనే ఉన్నారు. అలాగా? ఎప్పుడొస్తారు? వేరే కేసు గురించి వెళ్ళారు. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే గాని రారు. విషయం ఏంటో నాతో చెప్పండి.
ఊర్మిళను మర్డర్ చేశారని మా వారికి శిక్ష వేశారు కదా, నిజానికైనా ఊర్మిళను చంపలేదండి. అవునా? ఆ, ఎవరు చెప్పారు? మావారే చెప్పారు. అతను చెప్పాడు, నువ్వు నమ్మావు. ఆయన అబద్ధం చెప్పరండి. నిజమే. అందుకే కోర్టులో నిజమే చెప్పాడు. అది అబద్ధం అండి. మీ ఆయన అబద్ధం చెప్పడని ఇప్పుడేగా నువ్వు అన్నావు. చూడు, అతను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడేదో అలా చెప్పాను, అది తూచ్ మళ్ళీ చెబుతానని ఆటలాడుకోవడానికి ఇదేం మీ ఇల్లు కాదు. ఆయన చెప్పడమే కాదండి, ఆధారాలు కూడా ఉన్నాయి. టైం ఇస్తే కళ్ళతో చూసిన హత్యను కూడా అది హత్య కాదు, ఆత్మహత్య అని ఆధారాలు పుట్టించడం చాలా ఈజీ. సార్, నేను చెప్పింది నిజం సార్. కోర్టులో తనే ఒప్పుకున్నాడు, శిక్ష పడింది. ఇప్పుడు మేం చేయగలిగింది ఏమీ ఉండదు. ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఆయన అమాయకుడండి. నీ భర్త కాబట్టి నీకు అమాయకంగానే కనిపిస్తాడు. కోర్టులో నేనే మర్డర్ చేశానని చెప్పి అంత డీటెయిల్గా చెప్పాడు. ఇప్పుడొచ్చి నేను చేయలేదంటే ఎవరు నీ మాట నమ్ముతారనుకుంటున్నావు? అంతా అయిపోయాక మేం కాదు కదా, ఎవ్వరూ చేయగలిగిందేమీ లేదు. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. లేరా, లే లే, చెప్పరా, చెప్పు చెప్పు, అయ్యో, చెప్పరా, చెప్పు. ఏమైందండి? పాలకుర్రాన్ని ఎందుకు అలా కొడుతున్నారు? కొట్టడం కాదు, వీడిని నరికినా తప్పులేదు. చెప్పరా. అయ్యో, ఏమైందండి? రోజు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడని చెప్పావు కదా, ఆ, అదెవరో కాదు, వీడే. ఫోన్లో చెత్త వాగడంతా వాగి మాట్లాడవేంట్రా? మాట్లాడు మాట్లాడు. క్షమించండి మేడం, రోజు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది నేనే మేడం. నీకు నా నంబర్ ఎలా తెలుసు? చెప్పరా, ఎలా తెలుసు? చెప్తాను సార్, చెప్తాను. ఒకరోజు మేడం గారింటికి పాలు పోయడానికి వస్తే హాల్లో ఎవరు లేరు సార్. అప్పుడు ఆ ఫోన్ నుంచి నా ఫోన్కి కాల్ చేసుకున్నాను సార్. చాటుగా ఫోన్ నంబర్ తీసుకోవడమే కాకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేసి సావిత్రిని బాధ పెడతావంట్రా? తను ఎంత బాధలో ఉందో ఏంటో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? నిన్ను ఊరికి వదలకూడదురా. సావిత్రి, చెప్పు, వీణేం చేయమంటావు? కాళ్ళు చేతులు విరగ్గొట్టి పోలీసులకు అప్పగించమంటావా? మేడం మేడం మేడం, పొరపాటు అయిపోయింది మేడం. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు మేడం. ఇలా చేసానని తెలిస్తే మా నాన్న నన్ను బతకనివ్వడు మేడం. నేను కాలు పట్టుకున్నాను మేడం, నన్ను పోలీసులకు అప్పగించదు మేడం. లేరా, ఈ భయం ఫోన్లు చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమైందిరా? సావిత్రిని బాధ పెట్టిన నిన్ను వదిలే సమస్య లేదు. పద. మేడం, నన్ను వదిలేయండి మేడం, ఇంకెప్పుడు ఇలా చేయండి మేడం. ఫోన్లలో వాగటం, ఒంటరిగా కనిపిస్తే వేధించడం, రద్దీగా ఉంటే రాసుకుపోవడం, ఏమొస్తుందిరా మీకు? ఆడదంటే అంత తేలిగ్గా కనిపిస్తుందా? ఒకరిని ఏడిపించేటప్పుడు అలాంటి ఆడదే మీ అమ్మ రూపంలోనూ చెల్లి రూపంలోనూ మీ ఇంట్లో ఉందని ఎందుకు గుర్తురాదు? ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండదు. పో. అదేంటి సావిత్రి వెళ్ళమంటున్నావు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు వీన్ని పోలీసులకు పట్టిస్తే వీళ్ళ అమ్మా నాన్న అవమానంతో చస్తారు. ఆ జ్ఞానం లేకుండా ఈ వెధవలు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ల కోసం వీణ్ణి వదిలేస్తున్నాను, పోనివ్వండి. అదిరా సావిత్రి అంటే. ఇప్పటికైనా అర్థమైందరా ఎలాంటి మనిషిని బాధ పెట్టావు? ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. వస్తాను సార్, వస్తానమ్మా. ఓకే సావిత్రి, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. థ్యాంక్స్ అండి. రోజు వీడి ఫోన్లతో టార్చర్ అనుభవించేదాన్ని. ఇక బాధ లేకుండా చేశారు. బాధ లేకుండా చేశాను అంటున్నావు, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయినా ఆ ఆనందం నీ మొహంలో కనిపించడం లేదు. ఏంటి సావిత్రి, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా?
నీకే కష్టం వచ్చినా ఫ్రెండ్గా నేనున్నానని చెప్పాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సావిత్రి. అదేమీ లేదండి, కూర్చోండి. నేను డాక్టర్ని. మనిషిని చూడగానే అతని పరిస్థితిని అర్థం చేసుకోవడం నా వృత్తి. నాకెందుకు సావిత్రి అబద్ధం చెప్తున్నావు? మరొకరికి భారీవయ్యావు కాబట్టి నేను నీకు పరాయివాణ్ణి, కానీ నువ్వు నాకెప్పటికీ పరాయిదానివి కాదు. చెప్పు సావిత్రి, నేను చేయగలిగే సహాయం ఏమున్నా చేస్తాను. చెబుతాను. ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని నేరస్తుని చేసి శిక్ష వేశారు. అదేంటి? అతనే మర్డర్ చేసి నన్ను ఒప్పుకున్నాడుగా. ఆహా, నన్ను కాపాడటానికి చెయ్యని నేరాన్ని ఆయన మీద వేసుకున్నారు. అందుకు సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయి. అవునా? అవును. హత్య జరిగిన టైంలో ఆయన డీవీడీ షాప్లో ఉన్నారు. ఆయన సీడీలు కొన్నట్టు బిల్లులు కూడా ఉన్నాయి. మరింకే? పోలీసులకి ఈ విషయం చెబితే కేసు క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏమీ చేయలేమంటున్నారు. మీరేదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇంతకన్నా మీరు నాకు చేసే గొప్ప సహాయం ఇంకేమీ ఉండదు. ఆయన్ని ఎలాగైనా జైలు నుంచి విడిపించండి. నువ్వేం టెన్షన్ పడకు సావిత్రి, నాతో చెప్పావు కదా. నీ హస్బెండ్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తాను. సరే. ఏ రామదను పంచ ఎగబెట్టి అటు ఇటు తిరిగేస్తున్నావేంట్రా? అది అది ఆ సిగ్నల్ కోసంరా. సిగ్నల్ ఏంట్రా? ఫ్లాట్ కదరా, ఆ నీళ్ళు చూస్తే బాగుండదని ఇద్దరం కలిసి సిగ్నల్ ఎట్టేసుకున్నాం. ఎవరిద్దరు? ఇంకెవరసా? నేను సాయిత్రా బాబు. ఏంట్రా సిగ్నల్ ఇచ్చుకునేదాకా వచ్చేసారా? చూసి ఎట్లా అనిపించట్లేదు కదరా? మొహానము వదిలేసుకుని కూర్చుంటారట్రా కనిపించడానికి. రాత్రి ప్రోగ్రాం పెట్టావు, ఏంటి కథ? ఇంకేముంటదిరా, ఇప్పుడే కదా దారిలోకి వచ్చింది. డిన్నర్కి రమ్మందరు. ఏ డిన్నర్ రా? ఈ డిన్నరా, ఆ డిన్నరా? సెస్ అప్పుడే తొందర ఏముందిరా. ముందు మాటలు కలవాలి, ఆ తర్వాత మనసులు కలవాలి, ఆ తర్వాత వద్దన్నా వాళ్ళే వచ్చేస్తారు. నేను చూసే కుళ్ళేస్తుందిరా బాబు. నాకు సిగ్గులు వచ్చే టైం అయింది, నువ్వు తర్వాత రారా మాట్లాడుకుందాం. నీ పనే బాగుందిరా బాబు, రోజుకో కోడిని కోసేసుకుని తినేస్తున్నావు. ట్రై చేసుకురాదు, నీకు తగ్గ కోడి నీకు దొరుకుద్ది. కోడ్లు దొరికినా నీకులా పట్టుకునేంత టాలెంట్ లేదురా. కూసింత ట్రిక్కులు చెప్పురా. నువ్వు రా చెప్తాను. మందెట్టుకుని తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు పోరా బాబు. తోసేస్తున్నావేంటి? తోసేపోతే లేటుకు వచ్చాను, అక్కడ నన్ను తోసేస్తారు. పోరా బాబు. వెళ్తున్నాలేరా? నేను కూడా అదే చెప్పేది. పేడత మొహేడునా. దరిద్రుడు ఏదో వాసన ఎంటెట్టుకొచ్చాడు. డిన్నర్ కాకపోయినా ఈ పూటకి ఎట్టి పిల్లని కానిచ్చేయాలి. సాయిత్రి, సాయిత్రి.
మాట్లాడవేంటి సావిత్రి? సావిత్రి, ఏం కావాలండి? నాకేం కావాలి? కరెంటు పోయింది కదా, ఒంటరిగా భయపడిపోతావేమో తోడుందామని వచ్చానులే. ఛ, చీకట్లో ఏం కనిపించట్లేదు. కొవ్వొత్తందుకో సావిత్రి. అట్ట నిలబడిపోయావేంటి? బేగట్టుకురా. దొరికిందా? దొరికింది. వెలిగిస్తున్నానుండండి. మాట వినిపిస్తుంది గాని మడిసి కనిపించట్లేదు. ఎక్కడున్నావు సావిత్రి? నీ వల్ల కాదులే గాని ఓ పాలిటి, నేను వెలిగిస్తాను. కొవ్వొత్తులు ఎంత మెత్తగున్నాయేంటి? అసలు ఈ కొవ్వొత్తులేనా సావిత్రి? కొవ్వొత్తులు ఎంత మెత్తగున్నాయేంటి? నా తండ్రి వయసు ఉంటుంది మీకు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదు? ఒంటరి ఆడది కనిపించిందంటే ఇది నాదే అనుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఏ చట్టం వచ్చినా ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏటైందని సావిత్రి? ఏదో చీకట్లో కనిపించక. చీకట్లో కనిపించలేదు అనుకోవడానికి ఈ చీకటిని తెప్పించింది మీరు కదా. నేనా? కరెంటు పోతే నేనేం చేశాను? కరెంట్ ఎందుకు పోయిందో నాకు తెలుసు. వెళ్ళి మెయిన్ స్విచ్ ఆన్ చేయండి. వెళ్ళండి. ఛీ! Cheers. అన్నా నమస్తే అన్నా. ఓ పెగ్గేస్తావా? వద్దన్నా, యాక్టింగ్ ఎలా ఉందన్నా? చంపేశాం. సూపర్, చంపేశాం. హే, నీ యాక్టింగ్ ఒక పెద్ద సమస్యను దూరం చేసింది. నీకేదో ఒకటి ఇవ్వాలి. ఏమివ్వాలి? యా, ఇది తీసుకో. ఇదంతా నీకే అన్నా. థ్యాంక్స్ అన్నా. ఉంటానన్నా. ఓకే, గో గో. వద్దు వద్దు అంటున్నా నువ్వు ఆ అమ్మాయి వైపే వెళ్తున్నావు. మొదట ఆశ అన్నావు, తర్వాత ప్రేమ అన్నావు. అసలు నీ మైండ్లో ఏముంది? నవ్వటం కాదు, అసలు అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావు? నిజం చెప్పు. ఏ అంత క్యూరియాసిటీగా ఉందా? చిరాగ్గా ఉంది. ఏం పని లేనట్టు 24 గంటలు సావిత్రి సావిత్రి అంటూ తిరుగుతూ ఉంటే ఇరిటేట్గా ఉంది. చూడు బాబా, పువ్వులో ఏముందో దాని మీద వాళ్ళే తుమ్మెదకే తెలుస్తుంది. కొంగళిపురికి ఏం తెలుస్తుంది? చూడు బాబా, చూడు. ఇది పువ్వు. ఇది నాకు కావాలి బాబా.
దానందం అమ్మాయికత్వం రోజు రోజుకి నన్ను రెచ్చగొడుతున్నాయి. త్వరగా సొంతం చేసుకోమని తొందర పెడుతున్నాయి బాబా, తొందర పెడుతున్నాయి. 4 రోజులు తిరిగితే మోజు తిరిపోయేదానికి ఇంత తపన అవసరమా? తప్పు 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 4 రోజులకి బోరు కొట్టే పర్సనాలిటీ కాదది. దాని లైఫ్ నేనవ్వాలి. చచ్చేదాకా అది నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఉండాలి. తన భర్త ఉన్నాడుగా, మనకు అడ్డం ఎందుకని జైల్లో ఉన్నాడుగా, ఎప్పటికైనా వస్తాడుగా. రానివ్వనుగా. ఏ తప్పు చేయకుండా పోయి జైల్లో కూర్చున్నాడు. సావిత్రి దగ్గరున్న ఆధారాలతో కేసు రీఓపెన్ చేయించి వాణ్ణి బయటికి తీసుకురావడం పెద్ద పని కాదు. ఆధారాలు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అతను బయటికి రాకుండా ఎలా ఆపగలవు? ఎలా అంటే ఆ ఆధారాలు అడ్రస్ లేకుండా చేస్తే వాడు బయటికి రాడుగా. నువ్వెలా చేస్తావు? చూడు బాబా, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు తన భర్తను విడిపించమ్మని సావిత్రి ఆ ఆధారాలని నాకే ఇచ్చింది. అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నా, వాడి జీవితం జైల్లో, సావిత్రి జీవితం నా పక్కన. స్వామి, నా భర్త ఏ తప్పు చేయలేదు అన్న ఆధారం చూపించి నా నమ్మకం నిజం చేశావు. ఆ ఆధారం ఆయన్ని విడిపించడానికి సరిపోదు అంటున్నారు. నా భర్త కోసం నా వాళ్ళను కూడా కాదనుకుని ఒంటరిదాన్నైపోయాను. ఈరోజు నాకంటూ తోడుంది నువ్వే. యముడితో పోరాడి తన భర్తను విడిపించుకున్న సావిత్రి పేరు పెట్టుకున్నందుకు ఈరోజు నా భర్తను కాపాడుకునే పరిస్థితి నాకు కల్పించావు. ఆయన కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను. ఆయన్ని నిర్దోషిగా విడిపించుకునే శక్తిని నాకివ్వు చాలు. ఆడపిల్లగా నేను తీసుకున్న నిర్ణయం సాహసమే కావచ్చు, కానీ నా భర్త నాకు కావాలి. ఆయన నిర్దోషిగా బయటికి రావాలి. అందుకు నువ్వే సాయం చేయాలి. నా నమ్మకాన్ని నిజం చేసినట్టే ఆయన్ని బయటకు తీసుకురాగలిగే దారి కూడా నువ్వే చూపించు స్వామి. నా భర్తని విడిపించుకోవడానికి నేను చేసే ఈ ప్రయాణంలో ముందుండి నువ్వే నడిపించాలి. ఈ కలియుగ సావిత్రిని గెలిపించాల్సింది నువ్వే. ఎవరు కావాలి? ఇంట్లో ఎవరు లేరా? లేరు. ఇంతకి తమరెవరు? చనిపోయిన మీ అమ్మగారికి బాగా కావలసిన వ్యక్తినిలే. మా అమ్మగారికి కావాల్సిన వ్యక్తి? క్షమించండమ్మా, తెలియదు కదా. కొత్తగా వచ్చావా? అవునమ్మా. ఇంట్లో ఎవరూ లేకపోవడం ఏంటి? పని మనిషి ఉండాలిగా. ఉందమ్మా, కాకపోతే ఇంట్లో ఎవరూ లేరు కదా అని ఉదయాన్నే వచ్చి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతుందమ్మా. అవునా? బాగా శుభ్రం చేస్తుందా? ఎవరూ లేరు కదా అని పైపైన క్లీన్ చేసి వెళ్ళిపోతుందా? లేదమ్మా, బాగానే శుభ్రం చేస్తుంది. అలా అనిపించడం లేదే. అవును, ఇంటికి తాళం వేసుందా? అవునమ్మా. కీస్ నీ దగ్గరున్నాయా? లేవమ్మా, మేము షిఫ్ట్లు మారుతుంటామని తాళం తన దగ్గరే ఉంచుకుంటుంది. తనెక్కడుంటుంది? మణికొండ విలేజ్ ఉంది కదమ్మా, ఆ పంచాయతీ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ కుడివైపు సందులో 4వ ఇల్లు అమ్మా. ఎందుకమ్మా? ఏం లేదు, ఊరికే అడిగానులే. వస్తాను.
ఏవండి, చెప్పండి మేడం. మా ఇంటి తాళం పోయింది, కొత్త తాళం చేసిస్తావా? అది ఏ కంపెనీ తాళం మేడం? ఆ, అది గుర్తులేదు. ఎలాంటి తాళమో తెలియకుండా చేయడం కష్టం మేడం. మరెలా? అర్జెంటుగా కావాలి. నేను మాత్రం ఏం చేయగలను మేడం? ఆ తాళం ఎలా ఉంటుందో చెప్తే చేయగలవు కదా? ఒక్కొక్క తాళానికి ఒక్కో నెంబర్ ఉంటుంది మేడం. సరిగ్గా చేయటం చాలా కష్టం. ఆ, ఓ పని చెయ్యి, 2-3 రకాలు చేసివ్వు. పని చేయకపోతే? పోనీ అడ్రస్ చెప్పండి మేడం, నేనే వస్తాను. ఇంటి వరకు ఎందుకులే, చేసివ్వు. సెట్ అవ్వలేదంటే అప్పుడొద్దు గాని. సరే మేడం. వీటిలో మీకు ఎలాంటిది కావాలో చెప్పండి మేడం, చేసిస్తాను. ఒక్కొక్క దానికి 100 రూపాయలు అవుతుంది. సరే చెయ్యి. ఇదిగో చూడండి మేడం. మ్హూ. ఇది చూడండి మేడం. ఇలాంటిది ఒకటి ఆ చేయండి. మేడం. ఇది కూడా. ఆ మేడం. ఈ మోడల్ ఒకటి. ఓకే, అలాగే మేడం. ఇదిగోండి మేడం. ఏంటి ఇంకా పోలీస్ డ్రెస్లో ఉన్నానని చూస్తున్నావా? సస్పెండ్ చేశారు కదా, ఇంకా వీడేం వస్తాడులే అని హ్యాపీగా ఫీల్ అయినట్టున్నావు. తీసేసేవాళ్ళు తీసేస్తే ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. మా దారులు మాకుంటాయి కదా. డ్రెస్సు వేసుకోగానే ఫస్ట్ నీకోసమే చూసా. నిన్ను బయటికి పంపించి నీ మొగుడు జైల్లో కూర్చున్నాడని తెలిసింది. బాగా ఫీల్ అయ్యాను. నువ్వు జైల్లో ఉండుంటే ఈ పాటికి నీ అంతు చూసుండేవాణ్ణి. ఏయ్, ఏంటా తొందర? పోలీసులు మాట్లాడుతుంటే అలా వెళ్ళకూడదు, వినాలి. ఏంటి ఆఫీసర్ల చుట్టూ తెగ తిరుగుతున్నావంట? నీ మొగుడి కోసమా? చూడండి, రోడ్డు మీద ఇలా అడ్డుపడి మీ ఇష్టానికి మీరు ఇలా మాట్లాడడానికి నేనే నేరస్తురాల్ని కాదు. మర్యాదగా నా దారి నన్ను పోనివ్వండి. మర్యాద? అవునులే, స్టేషన్లోనే మాట వినలేదు, బయటే వింటావు. అయినా ఇప్పుడు నా అవసరం నీకు చాలా ఉంది. నీ మొగుడు కోసం ఆ ఆఫీసుల చుట్టూ తిరిగితే ఏం లాభం లేదు. అంత ఈజీగా వదలటానికి వాడేమన్నా జేబులు కొట్టాడా, చైన్స్ లాగాడా? ఏకంగా ప్రాణం తీశాడు. బయటికి రావడం చాలా కష్టం. వచ్చేసరికి వయసు అయిపోద్ది. ఎప్పుడో వచ్చేవాడి గురించి నీ యవ్వనాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఇంత అందాన్ని నువ్వు ఇలా వేస్ట్ చేసే కంటే నాలాంటి వాడితో అడ్జస్ట్ అయ్యావనుకో, సుఖానికి సుఖం, డబ్బుకి డబ్బు. పైగా ఎస్ఐ గారికి పన్న గౌరవం. ఏమంటావు? ఏంటి అలా చూస్తున్నావు? ఆ రోజు చెప్పుతో కొట్టకుండా చేత్తో ఎందుకు కొట్టానా అని ఆలోచిస్తున్నాను. హ! ఏంటి నీ అరుపులకి బెదరడానికి
నేను నీ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ని కాదు. నీలాంటి వీధి కుక్క ఒంటి మీద ఉన్నందుకు నీ డ్రెస్ కూడా సిగ్గుపడుతుంది. నీకెలాగో విలువలేదు కదా అని దాని విలువ తీకు. వింటున్నాను కదా అని ఏంటే వాగుతున్నావు? ఎక్కడో ఓ చోట దొరకపో, అప్పుడు చూస్తా నీ సంగతి. దొరికిన రోజు నీకు మరో దారి ఉండదు. ఏమండి, మేజర్ గారి ఇంట్లో పనిచేసే అమ్మాయి ఇల్లు ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి. దరిద్రపోడా, పొద్దున్నే మొదలు పెట్టావా? తాకుండా మనుషుల మధ్యన తిరగొచ్చే, శవాల మధ్యన తిరగాలంటే ఒంట్లో ఈ ముందు మహాలక్ష్మి ఉండాల్సిందే. ఛీ, నువ్వు బాగుపడవు. ఏంటమ్మా ఇలా వచ్చారు? నీతో మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ఏముందమ్మా? చాలా ఉంది. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నాకు తెలిసింది తెలిసినట్టు చెప్పాను కదమ్మా. చెప్పలేదని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. కోపంలో నేనేదో అంటే నేనే చంపానని పోలీసులకు చెప్పావు. దానివల్ల ఈరోజు నా భర్తకు శిక్ష పడింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? నేనొచ్చి వెళ్ళాక ఎవరొచ్చారు? ఊర్మిళని ఎవరు చంపారు? తమరొచ్చి వెళ్ళాక నిజంగా ఎవరూ రాలేదమ్మా. మరి ఊర్మిళని చంపిందెవరు? నాకెలా తెలుస్తుందమ్మా? తెలియనప్పుడు నేనే చంపానని ఎందుకు చెప్పావు? అంటే అంత కోపంగా తమరే మా అమ్మగారిని చంపుతాననేసరికి తమరే చంపుంటారనుకున్నాను. నీ ఇష్టానికి నువ్వు అనుకున్నది సాక్ష్యంగా చెప్పేస్తావా? ఆ రోజు నేనొచ్చి వెళ్ళాక ఏం జరిగిందో చెప్పు. అంటే అమ్మా, ఆ రోజు తమరొచ్చి వెళ్ళిన తర్వాత ఏదో ఫోన్ వచ్చింది. ఆ తర్వాత అమ్మగారు చాలా కోపంగా బయటికి వెళ్ళిపోయారు. అదే చివరి చూపు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అమ్మగారు చనిపోయారని చెప్పారు. అంతకు మించి నాకేం తెలీదమ్మా. అంతకు మించి నీకేమన్నా తెలుసు అని తెలిస్తే మాత్రం నీ అంతు చూస్తాను. చివరిసారిగా అడుగుతున్నాను, నా దగ్గర ఏదన్నా విషయం దాస్తుంటే చెప్పే. దానివల్ల నీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. నిజంగా అంతకు మించి నాకేం తెలీదమ్మా. సరే. హలో, ఏరా, నైట్ డ్యూటీ కూడా నాకే పడిందిరా. వాళ్ళ ఆవిడకేదో బాగాలేదని ఈ పూట సెలవు పెట్టాడు.
ఏంటబ్బా సౌండ్? తాళం వేసే ఉంది. ఊర్మిళకు సంబంధించి ఒక్క విషయం కూడా తెలియట్లేదే. పెన్ డ్రైవ్, కనీసం దీంట్లోనైనా ఊర్మిళకు సంబంధించిన విషయం ఏమైనా తెలుస్తుందేమో. ఇంతకు మించి ఏ ఆధారాలు దొరికేలా లేవు. రేయ్, ఇలా రా. సార్ నమస్తే సార్. ఏరా, అంతా ఓకేనా? అంతా ఓకే సార్. మేజర్ గారిలో ఏదైనా జరిగిందంటే మా పరువే కాదు, ఆయన పరువు కూడా పోతుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలాకాయ్. అలాగే సార్. వెళ్ళు. ఉంటాను సార్. ఏయ్, ఇట్రా. రమ్మంటున్నానా? ఏయ్, ఎవరు నువ్వు? ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నానండి. ఫ్రెండ్ ఇల్లా? ఏ ఫ్రెండు, ఎక్కడా? మాట్లాడవే. ఫ్రెండ్ అంటే ఆడా మగ? తనిల్లు ఎక్కడా? సుమ అని నా ఫ్రెండ్. ఇలా ముందుకు వెళ్ళి అలా లెఫ్ట్కి తిరిగి మళ్ళీ రైట్కి తిరిగి లెఫ్ట్ సైడ్ ఇల్లు. ఈ స్ట్రీట్లో అన్ని లెఫ్ట్లు రైట్లు లేవే. అయినా ఈ బాడీని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్టుందే. ముఖానుకున్న ముసుగుది తీయమంటున్నానా? తీ.
హలో సార్ సారీ సార్ లేదు సార్ జూబ్లీస్ దగ్గర రౌండ్స్లో ఉన్నాను సార్. అంటే సార్ అది వర్క్లో ఉండి ఇప్పుడే సార్ 10 మినిట్స్లో తీసుకొస్తాను సార్. సార్ రియల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. వచ్చేస్తున్నా 10 మినిట్స్లో మీ ముందుంటాను సార్. ఏ పిల్ల ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంటికెళ్ళు. ఏ కోడిని చూసినా ఇట్ట చూస్తే అట్ట పట్టేసేవాడిని. ఈ కోడిని పట్టుకోవటం కాస్త కష్టంగానే ఉందబ్బా. అయ్యి బాబాయ్ వచ్చేస్తున్నట్టుంది. ఈ కోడెవరబ్బా? అలో ఎవరో ఏంటో తెలియకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? ఎవరు కావాలి? ఎవరింటికి వెళ్ళాలి? మా ఇంటికే. సావిత్ర్య నువ్వా? పోల్చుకోలేకపోయాను. ఈ డ్రెస్ ఏటి, ఆ ముసుగేటి? వేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? అట్ట కోప్పడిపోతావేంటి సావిత్ర్య? ఉదయం దోశల పిండి సాయంకాలం పునుగులైనట్టు గుర్తుపట్టలేనంతగా మారిపోతే అడిగా తప్పేటి? అయినా చీకటి పడిపోయి చాలా సేపు అయింది. అర్ధరాత్రి దాకా ఎక్కడికి పోయి వస్తున్నావు సావిత్ర్య? ఒంటరిగా బయటికి వెళ్ళావు. ఈ జాము దాకా రాలేదు. ఏమైందో ఏటో అని ఎంత కంగారు పడిపోయినా తెలుసా నీకు? మరీ అంతగా అవసరం పోవాలంటే నేను తోడొత్తాగా. పని చూసుకోండి. పని చూసుకోండి అంటది గాని నా పని ఇదే అని దీనికి అర్థం కాదేటి? అయినా చీర కడితే సావిత్రి గాని డ్రెస్ వేస్తే మాదిరి దిచ్చితే తొందరగా ఈ కోడిని కోసేసి పలావ్ చేసేసుకోవాలా? సార్ ఇప్పుడే ఇంట్లో ఇచ్చాను సార్. అయ్యో అదేం లేదు సార్. లేట్ అయినందుకు అమ్మగారికి సారీ కూడా చెప్పాను సార్. ఓకే సార్, ఉంటాను సార్. గుడ్ నైట్ సార్. ఓసీలో వస్తాయి కదా అని బాత్రూమ్ ఫినాయిల్ దగ్గర నుంచి అన్నీ మనకే చెప్తారు. పై ఆదాయం పై వాళ్ళకు సమర్పించుకోవడానికే సరిపోతుంది. ఎస్, అదే దానిలాగే ఉంది. ఏం కావాలి? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వచ్చేస్తారేంటి? ఒక 20 నిమిషాల ముందు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. లేదు, జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్నావు. మర్యాదగా నిజం చెప్పు. నా ఇంట్లో నేనున్నానంటే ఎక్కడో ఉన్నానంటారేంటండి? ఉన్నావు. ఏ ముసుగేసుకుంటే గుర్తుపట్టలేననుకున్నావా? ఒక్క
ఒక్కసారి చూస్తే మర్చిపోయేది కాదుగా నీ పర్సనాలిటీ. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంటికొచ్చి ఏంటండి ఈ న్యూసెన్స్? అనుమానం వస్తే ఎక్కడికైనా రావడానికి మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. బెడ్రూమ్ చాలా బాగుంది. ముఖానుకున్న ముసుగుది తీయమంటున్నానా? అమ్మా, వీడి డ్రెస్ చూసాడంటే నేనేనని గుర్తుపట్టిస్తాడేమో. ఆగండి. మీ రైట్స్ మీకుంటే మా రైట్స్ మాకు ఉంటాయి. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే ప్రెస్ వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకొచ్చి వేధిస్తున్నావని టీవీలో వచ్చిందనుకో, ఈసారి సస్పెండ్ కాదు, డిస్మిస్ అవుతావు. ఏంటిది? ఏమున్నాయి దీంట్లో? ఏంటిది? ఏమున్నాయి దీంట్లో? అది మా వారిది. ఆయన ఆఫీస్ వర్క్ కి సంబంధించి అందులో ఏవేవో ఉంటాయి. మీ ఆయన ఆఫీసు ఇప్పుడు జైలు కదా. జైలు బద్దలు కొట్టి ఎలా తప్పించుకోవాలన్న ప్లాన్ ఏమైనా ఇందులో ఉందా? ఒకసారి స్టేషన్లో చెక్ చేసి ఇస్తాను. ఆగండి, నా మాట వినండి. ఆగండి. నా ఇంట్లో వస్తువులు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లే హక్కు మీకు లేదు. మర్యాదగా అది ఇలా ఇవ్వండి. మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు మీతో మాట్లాడేదేంటి? ప్రెస్ వాళ్ళని పిలిస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇదిగో, పోలీసుని కొట్టేశాను కదా అని చాలా ధైర్యం వచ్చేసింది నీకు. ఆ రోజు నీకు అవకాశం అలా వచ్చింది, అదే అవకాశం నాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకుంటుంది. ఎందుకురా వీడితో పెట్టుకున్నానని కుమిలి కుమిలి చస్తావు. చనిపోయిన రోజు రాత్రికే టికెట్ బుక్ చేస్తుందే. ఒకవైపు ఆయన్ని బెదిరించింది, ఆయన్ని చంపుతానని నన్ను బెదిరించింది. ఇంత టెన్షన్లో ముంబై టికెట్ ఎందుకు బుక్ చేసింది?
చేస్తున్నాడు? $200. ఓకే మేడం. రే, కస్టమర్ని గుడ్లు అప్పగించి చూస్తావేంట్రా? ఆవిడెళ్ళి సారీ కంప్లైంట్ ఇచ్చిందనుకో నీ ఉద్యోగం ఊడిద్ది. ఆ మేడం ఎవరో గుర్తుపట్టావా? గుర్తుపట్టడానికి సినిమా హీరోని కాదుగా. హీరోయిన్ అయితేనే చూస్తావా ఏంది? మరి ఆ రోజు కారులో వచ్చి క్యాన్లో 10 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని అదే రోజు రాత్రి చనిపోయిందని మనం అందరం పేపర్లో చూసి మాట్లాడుకున్నామే. అవునవును, ఆవిడికి ఈవిడికి సంబంధం ఏంటి? పేపర్ సరిగా చూసావా లేదా? ఆ మేడం చంపింది ఈవిడే. అవునరా, సరిగ్గా గమనించలేదు. ఆ మేడంని చంపింది ఈవిడే కదా. అదే కదా చెప్పేది. ఆ రోజు ఎవరైతే మన దగ్గర పెట్రోల్ కొనుక్కొని పోయిందో ఆ మేడంని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపింది ఈవిడే. గుడ్ మార్నింగ్. హే, ఎదురుగా నువ్వే, ఫోన్లో నువ్వే. గుడ్ మార్నింగ్ సావిత్రి. ఏంటి ఇంత ఎర్లీగా కాల్ చేసావు? సారీ, డిస్టర్బ్ చేశానా? నీ ఫోన్ నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి సావిత్రి? చెప్పు, ఏంటి విషయం? మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? నేనా? నేను ఇంటి దగ్గరే ఉన్నాను. చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? మీరు రావాల్సిన పనిలేదు, నేనే వస్తున్నాను. అడ్రస్ తెలుసుకుందామని ఫోన్ చేశాను. నీకెందుకు సావిత్రి శ్రమ? నేనే వచ్చేవాడిని కదా. హెల్ప్ చేస్తున్నారు కదా అని మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకోవడం ఏం బాగుంటుంది? హే, డోంట్ థింక్ లైక్ దట్. అడ్రస్ చెప్పండి, నేనే వచ్చేస్తాను. ఇప్పుడు ఎక్కడున్నావు? టోలీ చౌకీ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నాను. అవునా? చాలా దగ్గరలోనే ఉన్నావు. నో ప్రాబ్లం. అలా ముందుకొచ్చి సెకండ్ లెఫ్ట్ తీసుకో. ఆ తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తే డెడ్ ఎండ్ బిల్డింగ్లో నా పెంట్ హౌస్. సరే, 10 minutesలో వచ్చేస్తాను. ఇంటికి వస్తుందంటే నా లైఫ్లోకి రావడానికి ఎక్కువ రోజులు పట్టదనమాట. ఎస్ ఎస్. ఓ మై గాడ్. రే, తన దృష్టిలో నువ్వు గుడ్ బాయ్ రా. ఇలా తనకు కనిపిస్తే ఎలా? కమాన్, క్లీన్.
వెల్కమ్ సావిత్రి. నా చిన్న ప్రపంచంలోకి మొదటిసారిగా అడుగు పెడుతున్న నీకు స్వాగతం. కుడికాలు ముందు పెట్టరా. ఐ మీన్ మళ్ళీ మళ్ళీ రావాలంటే అది సెంటిమెంట్ కదా. ప్లీజ్ కమ్. ఏంటండి ఇది? ఇంటి నిండా నా ఫోటోలు పెట్టుకుని ఈరోజు నువ్వు నేనయ్యాం సావిత్రి. నా మనసుకు మాత్రం ఇప్పటికీ మనమే. నువ్వు సత్యప్రసాద్ భార్యవే, కానీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నా ప్రాణం. ఈరోజు తను నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతో, తన ఫోటోలతో ఇలా బతికేస్తున్నాను. నా జీవితంలో నువ్వు లేకపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాలు, నీ మీద ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఉండొచ్చు, కానీ ఈరోజు నేను మరొకరి భార్యని. నా ఫోటోలు ఇలా మీ ఇంట్లో ఉండటం పద్ధతి కాదు. బయట వాళ్ళు ఎవరైనా చూసినా బాగుండదు. ప్లీజ్ ఈ ఫోటోలు తీసేయండి. నువ్వెలాగో లేవు, కనీసం నీ ఫొటోస్ కూడా నా దగ్గర ఉండకూడదా? నీలా నేను మర్చిపోలేను సావిత్రి. మీ మనసులోంచి నన్ను నేను తీసేయలేకపోవచ్చు, కానీ మరొక మనిషితో నా బంధం ముడిపడిపోయింది. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. చచా, నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడు చేయను సావిత్రి. ప్లీజ్ కూల్. కూల్ కూల్ సావిత్రి, ప్లీజ్. ఎవరికంటే పిండ ప్రదానం? చనిపోయిన నా కూతురికి. ఏంట్రా మాటలు? కన్న కూతురికి పిండం పెడతావా? కాదనుకున్న తర్వాత కన్న కూతురేంటి? ఎంతో మందిని చూసిన నేను సావిత్రి వెంట పడుతున్నాను అంటే తనది అందం కాదు బాబా. అమృతం ఆడదై పుడితే అలా ఉంటుంది. ఆ అమృతాన్ని తాగే రోజు దగ్గరలోనే ఉంది.